హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. సినిమా ఇండస్ట్రీ ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి సినిమా మీద ఎంత ప్రేమ, ఎంత పిచ్చి ఉంటే కానీ ఈ ప్రయాణాన్ని ఎంచుకోరు. ఎందుకంటే ఇది అందరికీ ఒకేలా పేరుని, డబ్బుని, గౌరవాన్ని ఇచ్చే రంగం కాదు. కొంతమంది ఏళ్ల తరబడి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరికొందరు ఒక్క సినిమాతోనే సక్సెస్ అవుతారు. కానీ చాలా అరుదుగా కొందరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళు విజయం కోసం కాదు, సినిమానే ప్రేమించి సినిమాలు చేస్తారు. సినిమా అనేది కేవలం వినోదం కాదు, అది ఒక కళ. ఆ కళలో 70 ఏళ్లకు పైగా జీవించిన మనిషి సింగీతం శ్రీనివాస్ గారు. 1970 నుంచి 2020 వరకు కాలం మారింది, ప్రేక్షకులు మారారు, టెక్నాలజీ కూడా మారింది. కానీ సినిమా పైన ఆయనకున్న ప్రేమ మాత్రం ఏ మాత్రం మారలేదు. అందుకే ఈరోజు సింగీతం అనే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక కొత్త సినిమా గురించి కాదు, ఒక లెజెండ్ చివరి వరకు తన కళని వెంబడించి చేసిన ప్రయత్నం గురించి మాట్లాడుతున్నాం. అలాగే తన కళని నిజం చేయడానికి తన గురువుని, తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తిని భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్న నాగశ్విన్ గారిని కూడా అభినందించాలి. ఒకరు ప్రయోగాలకు నిర్వచనం, మరొకరు ప్రయోగాల నుంచి స్ఫూర్తి పొందిన తదుపరి తరం. ఈ ఇద్దరి అనుబంధమే సంగీతం. ఇలా కూడా సినిమాలు తీయచ్చా అని ప్రతి తరాన్ని ఆశ్చర్యపరిచిన అలాంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేది మన సింగీతం శ్రీనివాసరావు గారు. తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు మరో పేరు సింగీతం గారని చెప్పినా అతిశయోక్తి లేదు. యంగ్ ఏజ్ లో చేసిన ప్రయోగాలు ఒకెత్తైతే ఇప్పుడు 94 ఏళ్ల వయసులో కూడా కొత్తగా ఆలోచిస్తూ ఈ సంగీతం అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం మరో ఎత్తు. ఇటీవల జరిగిన సంగీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నప్పుడు నాకు విషయం బలంగా అనిపించింది. ఇంత ప్యూర్గా సినిమాని ప్రేమించే వ్యక్తిని చూడటం, ఆయన గురించి తెలుసుకునే అవకాశం రావడం, ఆయన సినిమాల నుంచి నేర్చుకునే అవకాశం ఉండడం నిజంగా ఇప్పటి యంగ్ మేకర్స్కి అదృష్టం అనే చెప్పాలి. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఈ తరం ప్రేక్షకులకు, కొత్త ఫిల్మ్ మేకర్స్కి సంగీతం గారి గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసిన వ్యక్తి నాగశ్విన్. అందుకే మొదటిగా నాగశ్విన్ గారిని మనం హృదయపూర్వకంగా అభినందించాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంగీతం గారు నాగశ్విన్ గురించి మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో కనిపించిన ప్రేమ, గౌరవం చూసి నిజంగా హృదయం కదిలిపోయింది. అప్పుడు నాకు విషయం అర్థమైంది, సినిమాని ప్రేమించే వ్యక్తి విలువ ఇంకో సినిమా ప్రేమికుడికే బాగా తెలుస్తుందని. అందుకే సంగీతం గారిని అంత గౌరవిస్తున్న నాగశ్విన్ని అంతగా అభిమానిస్తున్న సంగీతం గారు, ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి మూల కారణం ఒకటే, సినిమా మీద ప్రేమ. సంగీతం గారి సినిమాలు చూస్తే ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది, ఆయన ఎప్పుడూ కమర్షియల్ ఫార్ములా వెంబట పడలేదు. కథకు ఎంత అవసరమో అంత మాత్రమే చూపించారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలా నిజాయితీగా చేసిన సినిమాలే కమర్షియల్గా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మయూరి సినిమా. ఒక క్లాసికల్ డాన్సర్ ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆర్టిఫిషియల్ లెగ్ని పెట్టుకొని స్టేజ్ పైన పర్ఫామ్ చేయడం ఒక వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ కథ నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఆ నిజ జీవిత డాన్సర్ అయిన సుధా చంద్రన్ గారే ఈ సినిమాలో కూడా తన పాత్రను పోషించారు. సినిమా కోసం పాత్రను గొప్పగా చూపించకుండా మనిషిలో ఉండే బలాలు, బలహీనతలు రెండు చూపిస్తూ ఆ కథని నడిపించారు సంగీతం గారు. అందుకే ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక నాగశ్విన్ గారి మహానటి కూడా ఇలాంటి నిజాయితీకి ఉదాహరణ. సావిత్రి గారి జీవితాన్ని ఎంతో గౌరవంగా చూపిస్తూ ప్రేక్షకులు ఆ పాత్రలో భావోద్వేగంగా కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ విషయంలో సంగీతం గారు, నాగశ్విన్ ఇద్దరిలోనూ కనిపించే కామన్ పాయింట్ కథ పట్ల నిజాయితీ, ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇవ్వాలనే తపన. ఇక ప్రయోగాల విషయానికి వస్తే సంగీతం గారి ఫిల్మోగ్రఫీలో ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంటుంది. పుష్పక విమానం ఒక్క డైలాగ్ కూడా లేకుండా సినిమా మొత్తం ప్రేక్షకుల్ని నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ కూర్చోబెట్టింది. నిజానికి ఇది అస్సలు చిన్న విషయం కాదు. ఇప్పటికీ ఆ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆదిత్య 369 తెలుగులోనే టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసిన సినిమా. గతాన్ని, భవిష్యత్తుని రెండింటిని ఒకే సినిమాలో చూపించి ప్రేక్షకులను ఒక అద్భుతమైన ప్రయాణంలోకి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత విచిత్ర సోదరులు సినిమాలో కమల్ హాసన్ గారిని మరుగుజ్జు పాత్రలో చూపించిన విధానం ఇప్పటికీ చాలా మందికి ఆశ్చర్యమే. రాజమౌళి గారు కూడా ఒకసారి ఆ టెక్నిక్
గురించి మాట్లాడుతూ ఇప్పటికీ కూడా మాకు అంతుపట్టని విషయం కమల్ హాసన్ గారు 2 అడుగుల్లో ఎలా కనిపించారా అని. ఇక భైరవ దీపం, అమావాస్య చంద్రుడు, ముంబై ఎక్స్‌ప్రెస్ ఇంకా ఎన్నో సినిమాల్లో ఆయనలోని ఐడియాలతో ప్రేక్షకులను, ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు సింగీతం శ్రీనివాసరావు గారు. 2 నేషనల్ అవార్డు, 5 నంది అవార్డులు, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న సింగీతం గారు 60కి పైగా సినిమాలను అయితే డైరెక్ట్ చేశారు. వయసు అవుతుందని ఏ రోజు అనుకోని సింగీతం గారు తరచూ సినిమా రైటింగ్స్‌లో, డిస్కషన్‌లో కూర్చుంటూ ఉంటారట. మన నాగశ్విన్‌కి మహానటి సినిమా టైంలో 2 కంటి చుక్కలు రాలాలి అనే సీన్‌కి రియాలిటీలో సావిత్రి గారికి, కేవీ రెడ్డి గారి మధ్య వచ్చిన చర్చ వేరంట. అది సినిమా స్క్రీన్ ప్లేలో అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదని, గ్లిసరిన్ బాటిల్ పగిలిపోతే ఆ సందర్భంలో వచ్చేలా పెట్టుకో అని చెప్పారట. అంతేకాకుండా మన కల్కి సినిమాకు కూడా ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ కొన్ని సింగీతం గారే ఇచ్చారట. 1972లో నీతి నిజాయితీ సినిమాలతో డైరెక్టర్గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన సింగీతం గారు ఒక సినిమాతో ఇంకో సినిమాకి సంబంధం లేకుండా చేసుకుంటూ వస్తున్నారు. సన్ ఆఫ్ అల్లావుద్దీన్, ఘటోత్కచ లాంటి యానిమేషన్ సినిమాలు కూడా 2003, 2008లో చేశారు. ఇక 2013లో వెల్కమ్ ఒబామా లాంటి ఎమోషనల్ సినిమాకి డైరెక్టర్గా, రైటర్గా మాత్రమే కాదు సాంగ్స్, మ్యూజిక్ ఇంకా సింగర్గా, లిరిసిస్ట్గా కూడా పనిచేశారు. ఎన్ని పనులు చేసినా కూడా తనకి సినిమా పైన ఉన్న ప్రేమని, ప్యాషన్ని మళ్ళీ చూపిస్తూ 9 పదుల వయసులో కూడా ఈ సింగీతం సినిమాని చేస్తున్నారు. ఒక సినిమాలో మొత్తం మాటలు కాకుండా కేవలం పాటలతోనే చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా 40 ఏళ్ల క్రితమే ఆయనకి వచ్చిందట. ఇప్పుడు ఆ సినిమాని నాగశ్విన్ ప్రొడ్యూసర్గా చేయడం వల్ల తెర మీదికి వస్తుంది అని ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. తనని ఒక తండ్రిలా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు నాగశ్విన్ అని సింగీతం గారు చెప్తుంటే మన నాగశ్విన్ ఇంకా స్వప్న గారు ఎమోషనల్ అయ్యారు. నాగశ్విన్ స్టేజ్ మీదకి వెళ్ళి వాటర్ తాగుతారా సార్ అని అడిగిన విధానం చూసినప్పుడు నాగశ్విన్లో ఉండే ప్రేమ, గౌరవం 2 మనకు కనిపించాయి. ఇక మన సుమ గారు లాస్ట్లో మొత్తం ఇండస్ట్రీ తరపున మీ పాదాలకు నమస్కారం అని చేసిన పాదాభివందనం ఇలాంటి వ్యక్తికి ఎన్నిసార్లు చేసినా తక్కువే అనిపించింది. ఇక ఫైనల్గా ఈ సినిమా విషయానికి వస్తే ఇది జూన్ 11న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంటివి సినిమాకి ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇప్పటి వరకు వచ్చిన టీజర్, సాంగ్స్ చూస్తే మాత్రం మంచి ఇంట్రెస్ట్ అయితే కనిపించింది. టీజర్ చూసినప్పుడు అయితే ఒక కొత్త అనుభూతి కనిపించిందని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా చాలా మంచి ఫీల్నే ఇచ్చాయి. నాకైతే ఓరి జీవుడా అన్న పాట మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా, భలే మజాగా అనిపించింది. సినిమా విడుదలైన తర్వాత తప్పకుండా ఒకసారి ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఈలోపు సినిమా నుంచి ట్రైలర్ ఏమైనా వస్తే మళ్ళీ ఒక బ్రేక్ డౌన్ వీడియో అయితే చేద్దాం. ఇక ఇది గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, అలాగే సింగీతం సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సైనింగ్ ఆఫ్.